మీకోసం మీ వీర రమేష్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అలంకారాలనే టాపిక్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అలంకారాలు మనిషికి నగలు ఏ విధంగా అలంకారాన్ని ఇస్తాయో అలాగే పద్యానికి అలంకారాలు అటువంటి అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. అర్థాన్ని కోరకుండా ఓన్లీ శబ్దాన్ని మాత్రమే కోరే అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. శబ్దాలంకారాలు గురించి మొట్టమొదటి తెలుసుకుందాం. మొదటిది వృత్తానుప్రాసాలంకారము. వృత్తము అంటే అక్షరం. 1 కానీ 2, 3, 4 మొదలైన అల్లులను పెక్కుసార్లు అంటే అనేక సార్లు ఆవృత్తి చేయుట అంటే రిపీట్ చేయుట వలన వృత్తానుప్రాస అలంకారం రావడం జరుగుతుంది. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ మొదలైన అల్లులు పెక్కుసార్లు రిపీట్, ఆవృత్తి అంటే రిపీట్ కావడం వలన వృత్తానుప్రాస అలంకారం అంటాము. నోట్, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. శబ్దాలంకారాలలో శబ్దాలంకారం గురించి చెప్పుకునేటప్పుడు ఏ అల్లు లేదా అల్లులను మనం గ్రహిస్తున్నామో అవి ఏ అచ్చులతో అయినా కలిసి ఉండవచ్చు. ఏ అల్లులను మనం గ్రహిస్తున్నామో అవి ఏ అచ్చులతో అయినా అచ్చులైనా కలిసి అయినా ఉండవచ్చు. ఇక్కడ అల్లు ప్రధానము. ఆ అల్లు అనేది ఏ అచ్చుతోనైనా కలిసి ఉండవచ్చు. అల్లు మాత్రమే ప్రధానము, అంతేగాని అచ్చుతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సముద్ర విపక్ష విచక్షణ దక్షిణ దోరనుచ్చన కమలదలాచుడులేలు బలగౌర నరసింహ నృసింహ భూవర. ఇక్కడ చూడండి, క్ష మాత్రమే ఉంది, ఇక్కడ క్ష మాత్రమే ఉంది, ఇక్కడ చి ఉంది. చి అంటే ఈ అచ్చుకు ఈ అనే అచ్చు చేరడం జరిగింది, ఛ అనే అల్లుకు ఈ అనే అచ్చు చేరడం జరిగింది. ఇక్కడ చ్చు ఉండడం జరుగుతుంది, ఇక్కడ ఛ అనే అల్లుకు ఊ అనే అచ్చు చేరడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ అల్లు మాత్రమే ప్రధానము. ఆ అల్లు ఏ అచ్చుతోనైనా కలిసి ఉండవచ్చు. ఇక్కడ దీనికే కాదు, శబ్దాలంకారాలకు అందరికీ అదే విధంగా ఉంటుంది. అందుకే మనం చెప్పినాం చూడండి, శబ్దాలంకారాలను గురించి చెప్పుకునేటప్పుడు ఏ అల్లు లేదా అల్లులను మనం గ్రహిస్తున్నామో అవి ఏ అచ్చులు కలిసినవైనా ఉండవచ్చు. ఇక్కడ అల్లు మాత్రమే ప్రధానము, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలంకారం గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారాలు రెండో అలంకారమైన చేకానుప్రాస అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్న అల్లుల జంటలు 2 అన్నా ఉండాలి, మినిమం 2 ఉండాలి. అంతకంటే ఎక్కువ కానీ ఉన్న అల్లుల జంటలు అర్ధభేదం కలిగి వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస అలంకారము. ఖచ్చితంగా అర్ధభేదం కలిగి ఉండాలి, వెంటనే ప్రయోగించాలి, మినిమం 2 ఉండాలి, అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. సపోజ్ ఉదాహరణకు అమ్మో అమ్మోరు. ఇక్కడ అమ్మో అనేది ఆశ్చర్యార్థకం, అమ్మోరు అనేది దేవత. అర్ధభేదము కలిగి ఉంది మరియు వెంటనే ప్రయోగించబడ్డాయి. మరియు అల్లుల 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అల్లుల జంటలు ఉన్నాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. అలాగే రెండవ ఉదాహరణ ఏంది? కందర్భ దర్భములకు సుందర దరహాస రుచులు. కందర్భ అంటే మన్మధుడు, దర్భ అంటే గర్వము, సుందర అంటే అందమైన, దర అంటే చిరు. ఈ విధంగా అర్ధభేదం కలిగి ఉన్నది. ఎటువంటి శబ్దభేదం లేదు, ఓన్లీ అర్ధభేదం మాత్రమే కలిగి ఉంది. వెంటనే ప్రయోగించబడినాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. ఇంకా 3వ అలంకారము లాటానుప్రాస అలంకారము. ఇప్పుడు లాటానుప్రాస అలంకారంలో అర్ధభేదము మరియు శబ్దభేదము లేకుండా అవే పదాలు తాత్పర్య భేదము కలిగి తిరిగి వెంటనే ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారము. తాత్పర్య భేదం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తాత్పర్య భేదం కలిగి ఉండాలి, వెంటనే ప్రయోగించబడాలి. అర్ధభేదము మరియు శబ్దభేదం లేదు, శబ్దభేదం లేదు, ఓన్లీ తాత్పర్య భేదం మాత్రమే కలిగి ఉండి వెంటనే ప్రయోగించబడాలి అవ్యవధానంగా. ఫర్ ఎగ్జాంపుల్, కమలాచి నర్చించు కరములు వెంటనే ప్రయోగించబడ్డాయి. అర్ధభేదము లేదు, శబ్దభేదము లేదు, తాత్పర్య భేదం ఉంది. కరములు అంటే చేతులు,
కరములు అంటే రెండో కరములకు శ్రేష్టమైన చేతులు అని అర్థం. శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ. జివ్వ అంటే నాలుక, రెండో జివ్వకు అర్థము శ్రేష్టమైన నాలుక అని అర్థం. ఇక్కడ అర్థభేదము లేదు, శబ్దభేదము లేదు, ఓన్లీ తాత్పర్య భేదం మాత్రమే ఉన్నాయి. కరములు అంటే చేతులని, కరములు అంటే శ్రేష్టమైన చేతులని, జివ్వ అంటే నాలిక అని, జివ్వ రెండో జివ్వకు శ్రేష్టమైన నాలిక అని అర్థము. నెక్స్ట్ శబ్దాలంకారాలలో 4వ అలంకారము యమక అలంకారము. 2 లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదము కలిగి ఉంటే అది యమక అలంకారము. యమక అలంకారానికి చేకాను ప్రాస అలంకారానికి డిఫరెన్స్, తేడా ఏమిటి? అర్థభేదము యమక అలంకారంలో ఉంది, చేకాను ప్రాస అలంకారంలో ఉంది అర్థభేదము. కానీ చేకాను ప్రాస అలంకారంలో వెంటనే వస్తాయి, కానీ యమక అలంకారంలో తిరిగి తిరిగి వెంటనే రావు. అదే డిఫరెన్స్. 2 దాంట్లో అర్థభేదం కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వరి జనవరిలో వస్తుంది. ఇక్కడ వరి అనే దానికి అర్థభేదము ఉంది. వరి అంటే మనము పండించుకునే పంట, జనవరి అంటే నెల, అర్థభేదము ఉంది. వెంటనే ప్రయోగిస్తే చేకాను ప్రాస అలంకారము. ఇక్కడ వెంటనే లేదు, చూడండి తిరిగి వచ్చింది కానీ వెంటనే లేదు. వరి జనవరి మధ్యలో జన అనే పదం వచ్చింది కాబట్టి ఇది యమక అలంకారము. అలాగే రెండో అలంకారము చాలాసార్లు డిఎల్కు మరియు జేఎల్కు స్కూల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉదాహరణ, లేమ ధనుజులు గెలవగా లేమ నీవేళ కడగ లేచితివిట్రా, లేమాను మానవేనవు లేమ విల్లందు కొనుము లీలంగేలన్. ఇక్కడ చూడండి అర్థభేదం, ప్రతి దాంతో అర్థభేదం ఉంది. లేమ అనేది ఆశ్చర్యార్థ గుర్తు, లేమ అనేది ప్రశ్నార్థ గుర్తు, లేమాను అంటే ఆపు అని అర్థం, మళ్ళా లేమ అనేది ఆశ్చర్యార్థంలో వాడడం జరిగింది. అంటే అర్థభేదం ఉంది, తిరిగి ప్రయోగించబడింది, వెంటనే ప్రయోగించాలి. చూడండి వెంటనే ప్రయోగిస్తే అది చేకాను ప్రాస అలంకారము, కానీ వెంటనే ప్రయోగించకుండా తిరిగి ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది యమక అలంకారము. చేకాను ప్రాస అలంకారానికి యమక అలంకారానికి చిన్న డిఫరెన్స్. 2 దాంట్లో అర్థభేదము కలిగి ఉంటుంది, కానీ చేకాను ప్రాస అలంకారంలో వెంటనే ప్రయోగించబడతాయి, కానీ ఇక్కడైతే యమక అలంకారంలో తిరిగి ప్రయోగించబడతాయి. శబ్దాలంకారాలలో 5వ అలంకారైన ముక్త పదగ్రస్త అలంకారము. ఒక పాదము చివర వదిలిన పదాన్ని మరలా రెండో పాదం మొదల పదంగాను, రెండో పాదం చివర వదిలిన పదాన్ని మూడో పాదం మొదటి పదంగాను, మూడో పాదం చివర వదిలిన పదాన్ని నాలుగో పాదం మొదటి పదంగాను ఉపయోగిస్తే దానిని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. సుదతి నూతన మదనాగతురంగ పూర్ణమణిమయ్య సదనమయ్య గజరదన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఇక్కడ చూడండి మదన అనేది పాదం చివర వదిలిన పదాన్ని మళ్ళా మదన అనే పదంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సదన అనే పాదం చివర వదిలిన పదాన్ని సదన అనే పాదం మొదటగా ఉపయోగించడం జరిగింది. అలాగే రదన అనే పాదం చివర వదిలిన మూడో పాదం చివర పదాన్ని నాలుగో పదం మొదటి పదంగా రదన అనేది ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఉపయోగిస్తే దీనిని ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. శబ్దాలంకారంలో చివరిదైన అంత్యప్రాస అలంకారము. పాదం చివరి భాగంలో మొదటి పాదంలో ఏ అక్షరంతో ముగిసిందో రెండో పాదం కూడా అదే అక్షరంతో ముగుస్తుందో కనుక ఇది అంత్యప్రాసం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, రాజ్యాలను ఏలినారు వేల రాజులు, చివరికి ఎవరు ఉంచినారు కులసతుల గాజులు. చివరి అంత్యప్రాస జులు ఈ విధంగా ప్రాస ఉండడం జరిగింది కాబట్టి దీనిని అంత్యలో ఉండడం జరిగింది కాబట్టి దీన్ని అంత్యప్రాస అలంకారం అంటారు. కాబట్టి మిత్రులారా, శబ్దాలంకారం నుండి ఖచ్చితంగా 1 వస్తుంది, 2 కానీ 3 కానీ బిట్లు రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ
శబ్ద అలంకారాల టాపిక్ బాగా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తెలుగు గ్రామర్కి సంబంధించిన పూర్తి వీడియోలు మన ఛానల్లో అందించబడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీకోసం మీ వీర రమేష్.